రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు. రామోజీరావు గారు లేని లోటు తీర్చలేంది. అందువల్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాను. సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలని ఒరవడిని సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆణిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతి కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుంటూ ఒక వరుణి సూచించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలని ఒరవడిని సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆణిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతి కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుంటూ ఒక వరుణి సూచించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఒక సామాన్య జీవితం నుంచి అంచెలంచెలాగా ఎదుగుతూ వ్యవసాయ క్షేత్రంలో కానీ అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా నిర్భయంగా ముక్కుసూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు. వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోనే అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచమంతా ఆకర్షించే రీతిలో వారు తన జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా వ్యవసాయ క్షేత్రంలో సినీ రంగంలో అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్ననలు పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి. వారి లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం వారు కృషి చేశారో ఈనాటి యువత ఈనాటి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాను. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని అట్లా ఇప్పుడు మీడియా అన్ని మీడియా వచ్చారు మాట్లాడినా అట్లా మాట్లాడుతున్నారు.
రామోజీరావు గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టమైనటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు, దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాలను అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికిన పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా విరవకుండా తనకంటూ ఒక వరుణి సృష్టించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలనేటువంటి ఒరవడిని సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతి కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో, వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో, వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుండేవాళ్ళం. మాలాంటి వాళ్ళకి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా ఉండాలి తప్ప ఇవాల్టిలాగా ఉండకూడదని చెప్పి పదే పదే మాకు చెప్పేవారు. వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో, వారు నడుపుతున్న సంస్థలు ఏవైతున్నాయో ప్రతినిత్యం ఆ 87 సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలి చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది. రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డులు అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు. రామోజీరావు గారు లేని లోటు తీర్చలేంది. అందువల్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాము. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఒక సామాన్య జీవితం నుంచి అంచెలంచెలాగా ఎదుగుతూ వ్యవసాయ క్షేత్రంలో కానీ, అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి, ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా, నిర్భయంగా, ముక్కుసూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు. వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోనే అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప మరి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచమంతా ఆకర్షించే రీతిలో వారు తన జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా వ్యవసాయ క్షేత్రంలో, సినీ రంగంలో, అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్ననలు పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి. వారి లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం
వారు కృషి చేశారో ఈనాటి యువత, ఈనాటి మరి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాను. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. అట్లా ఇప్పుడు మీడియా అన్ని మీడియా వచ్చింది. మాట్లాడినా మాట్లాడుతున్నారు. రామోజీరావు గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టం అనేటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు, దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికే పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా విరవకుండా తనకంటూ ఒక వరుణి సృష్టించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికి ఎక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలనేటువంటి ఒరవడి సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతి కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో, వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో, వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుండేవాళ్ళం. మాలాంటి వాళ్ళకి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా ఉండాలి తప్ప ఇవాల్టిలాగా ఉండకూడదని చెప్పి పదే పదే మాకు చెప్పేవాడు. వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో, వారు నడుపుతున్న సంస్థలు ఏవైతున్నాయో ప్రతినిత్యం ఆ 87 సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలి చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది. రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డులు అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు. రామోజీరావు గారు లేని లోటు తీర్చలేంది. అందువల్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాము. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఒక సామాన్య జీవితం నుంచి అంచెలంచెలాగా ఎదుగుతూ వ్యవసాయ క్షేత్రంలో కానీ, అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి, ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా, నిర్భయంగా, ముక్కుసూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు.
వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోనే అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప మరి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచమంతా ఆకర్షించే రీతిలో వారు తన జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా వ్యవసాయ క్షేత్రంలో సినీ రంగంలో అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్ననలు పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి. వారి లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం వారు కృషి చేశారో ఈనాటి యువత ఈనాటి మరి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాం. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. అట్లా ఇప్పుడు మీడియా అన్ని మీడియా వచ్చాయి. మాట్లాడినా మాట్లాడతారు ముగ్గురు ఎక్కువ రామోజీరావు గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టమైనటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికిన పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా విరవకుండా తనకంటూ ఒక వరుణి సృష్టించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలనేటువంటి ఒరవడిని సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతి కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుండేవాళ్ళం. మాలాంటి వాళ్ళకి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా ఉండాలి తప్ప ఇవాల్టిలాగా ఉండకూడదని చెప్పి పదే పదే మాకు చెప్పేవాడు. వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో వారు నడుపుతున్న సంస్థలు ఏవైతున్నాయో ప్రతి నిత్యం ఆ 87 సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలి చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది. రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డులు అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు. రామోజీరావు గారు లేని లోటు తీర్చలేంది. అందువల్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాము. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఒక సామాన్య జీవితం నుంచి అంచెలంచెలాగా ఎదుగుతూ వ్యవసాయ క్షేత్రంలో కానీ అదే రకంగా జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి ఒక వ్యాపారవేత్తగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే స్థాయిలో ఈనాడు పత్రిక తనదైన శైలిలో నిక్కచ్చిగా నిర్భయంగా ముక్కుసూటిగా ఆ రకంగా ఒక పత్రికా యజమానిగా క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు గారు. వారు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి దేశంలోనే అతి గొప్ప ఒక ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్కే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప మరి ఫిల్మ్ సిటీగానే కాకుండా ఏ రకంగా మొత్తం ప్రపంచమంతా ఆకర్షించే రీతిలో వారు తన జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తిగా వ్యవసాయ క్షేత్రంలో సినీ రంగంలో అదే రకంగా పత్రికా రంగంలో కూడా అందరి మన్ననలు పొంది ఒక మార్గదర్శిగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి. వారి లేని లోటు తెలుగు ప్రజలందరూ కూడా తీరని లోటుగానే భావిస్తూ వారు ఏ ఆశయాల కోసమైతే జీవితాంతం వారు కృషి చేశారో ఈనాటి యువత ఈనాటి మరి రాజకీయ నాయకులు సైతం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సిద్ధి కోసం పనిచేసినాడే నిజమైన నివాళులు అర్పిస్తామని వారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాను. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారిని పెద్దలని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. అట్లా ఇప్పుడు మీడియా అన్ని మీడియా వచ్చారు. మాట్లాడినా అట్లా మాట్లాడుతున్నారు. రామోజీరావు గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టమైనటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికే పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా నిజాయితీ